ఈ దేశ చరిత్రలో 75 ఏళ్లలో తమ అకౌంట్లలో 72,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడిని ఎవరైనా చూశారా ఈ దేశ రైతులు? ఒక్క కేసీఆర్ తప్ప రైతు బంధు రూపంలో 72,000 కోట్ల రూపాయలు, దాదాపు 73,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి నాయకుడిని రైతులు ఊరికైనా వదులుకుంటారా? సాగునీరు ఇవ్వకుండా చావగొట్టిన రాబందు కాంగ్రెస్ను నెత్తిన తెచ్చి పెట్టుకుంటారా? కరెంట్ అడిగితే కాల్చి చంపిన చంద్రబాబు నాయుడిని చూశాము. కరెంట్ ఇవ్వకుండా కాల్చుకు తిన్న కాంగ్రెస్ను చూసిన రైతులు మళ్ళీ తిరిగి ఆ తప్పు చేస్తారా? అంత అమాయకుల్లా కనబడుతున్నారు తెలంగాణ ప్రజలు. జేబులో ఉన్న 100 రూపాయల నోటు కింద బారేసి కింద ఉన్న చిల్లర నాణ్యాలు ఎరుకుంటారు ఎక్కడన్నా అమాయకులు? ఇవాళ 12 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లి చేసిన కేసీఆర్ గారిని కాదనుకుంటారా తెలంగాణ ఆడబిడ్డలు? 13 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చి సర్కారు దవాఖానాల్లో ఈరోజు అద్భుతమైన సౌకర్యాలు కల్పించిన కేసీఆర్ని కాదనుకుంటారా? ఈరోజు 3,23,000 ఉద్యోగాల నుంచి ఐటీ రంగంలో 9,05,000 ఉద్యోగాలను సృష్టించిన కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కాదనుకుంటుందా తెలంగాణ యువత? అంటే ఏ వర్గానికి కేసీఆర్ గారి వల్ల లాభం జరగలేదు మీరు నాకు చెప్పండి. ఏ రంగాన్ని మేము సృష్టించకుండా బాగు చేయకుండా ఉన్నాం చెప్పండి. ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి తెలంగాణలో. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా నరేంద్ర మోడీ గారు పక్షపాతం చూపెట్టిన జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకుంటా ఉన్నాం. 67 ఏళ్లలో మొత్తం కాంగ్రెస్ తెలుగుదేశం కలిపి ఈ తెలంగాణలో పెట్టింది 5 మెడికల్ కాలేజీలు అయితే కేసీఆర్ గారు ఇవాళ 33 మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నారు. ఇట్లాంటి కేసీఆర్ను ఇవాళ విద్యార్థులు వదులుకుంటారా? కాబట్టి 1001 గురుకుల పాఠశాలలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందా దేశంలో? 6 లక్షల మంది విద్యార్థులకి ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదైనా ఉందా దేశంలో? ఆ విద్యార్థులు ఐఐటీల్లో నీట్లో ర్యాంకులు సంపాదిస్తుంటే తెలంగాణ బిడ్డల ఛాతి గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని వదులుకుంటారా? రైతులకు మేలు జరగలేదా? మహిళలకు మేలు జరగలేదా? విద్యార్థులకు మేలు జరగలేదా? ఏ వర్గానికి? ఉద్యోగుల ఫిట్మెంట్ 73% పెంచిన ప్రభుత్వం ఇది. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఉద్యోగులు వదులుకుంటారా? ఎందుకు వదులుకుంటారండి? ఏ విషయంలో వదులుకుంటారు మీరు చెప్పండి నాకు.